పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం అక్టోబర్ నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మీనరాశిలో జన్మించినటువంటి వారి యొక్క గ్రహస్థితులు, రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మీనరాశి వారికి ప్రస్తుతం జరుగుతున్న గ్రహస్థితిని కనుక పరిశీలిస్తే ఆశించినంత గొప్ప ఫలితాన్ని పొందలేకపోతున్నారా అంటే ఆశ్చర్యం లేదు. కారణం ఏమిటంటే ఈ 10 రోజులలో మీనరాశి వారికి ఆర్థిక సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ విపరీతమైన ఒత్తిడి తీసుకొస్తున్నాయా అంటే అవుననే చెప్పాలి. కారణం ఏమిటంటే మీనరాశి వారికి ప్రధానంగా రాశ్యాధిపతి అయినటువంటి గురుడు రాశికి 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే మీ మాట మీద ఇప్పటికీ ఎదుటివారు బలంగా విశ్వసిస్తారు. మీరు చెప్పినటువంటి మాటను అవతలి వారు కాదనలేనటువంటి స్థితిలో ఉంటారు. కానీ మీనరాశి వారు ఏదైతే ఒక మాట ఇచ్చారో ఆ మాట ఈ 10 రోజులలో నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం కూడా చేయాలి. లేకపోతే కొంచెం మీనరాశి వారి యొక్క క్రెడిబిలిటీ తగ్గే అవకాశం ఉంది. కారణం ఏమిటంటే అష్టమ స్థానంలో కుజుడు సంచరించేటప్పుడు, అష్టమ స్థానం అంటే ఆయుష్కు, ఆరోగ్యానికి, ఆకస్మికమైన ఖర్చులకు, నష్టాలకు, ప్రమాదాలకు, వివాహ జీవితంలో అన్యోన్యతకు, వీటన్నిటికీ కూడా సంబంధించినటువంటి స్థానం. ప్రధానంగా ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి కుజుడు అష్టమ స్థానంలో సంచరించేటప్పుడు ఆర్థికంగా పర్వాలేదు అనిపిస్తున్నప్పటికీ గతంలో చేసినటువంటి రుణాల యొక్క తీవ్రత పెరుగుతుంది, లేదా ఆరోగ్యపరమైన సమస్యలు పెరుగుతాయి, శత్రు సమస్యలు పెరుగుతాయి. ఎవరైతే మీనరాశిలో జన్మించినటువంటి వారు కోర్టు సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వాటి యొక్క తీవ్రత పెరుగుతుంది. ప్రధానంగా చెప్పాలంటే మీనరాశిలో జన్మించినటువంటి వారు ఎవరైతే భార్యాభర్తలు కూడా రకరకాల సమస్యలతో దూరంగా విడివిడిగా ఉంటున్నారో అటువంటి వాళ్ళు కలవటం కోసం ప్రయత్నాలు చేయటం అనేటటువంటిది కూడా ప్రస్తుతం మంచిది కాదు. అలానే కుటుంబ జీవితంలో కూడా సమస్యలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అంటే మాట్లాడేటటువంటి మాట అత్యంత పరుషంగా మారబోతూ ఉన్నది. ముఖ్యంగా ల్యాండ్ రిలేటెడ్ ఏదైనా భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు మీరు చేస్తున్నప్పుడు, ఒక స్థిరాస్తి కొనుగోలు ఏదైనా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా లీగల్ వెరిఫికేషన్స్ అనేటటువంటివి మీనరాశి వారు ఖచ్చితంగా చూసుకోవాలి. లేకపోతే లీగల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశాలు ఉంటాయి. కానీ తృతీయ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా మీ జన్మరాశికి 6వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత తోబుట్టువుల మధ్య కానీ, మిత్రుల మధ్య కానీ చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద మనస్పర్ధలు కలిగే అవకాశాలు ఉంటాయి. అటువంటి సందర్భంలో మనసు విప్పి చక్కగా మాట్లాడుకుని ఒక మెట్టు కనుక దిగినట్లయితే మీనరాశి వారు మంచి ఆనందాన్ని పొందుతారు. అలానే 7వ స్థానంలో రవి యొక్క సంచారం. ఇక్కడ మీనరాశి వారు చేయవలసినటువంటి ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే మీరు ఏ పని చేయాలనుకున్నా కూడా జీవిత భాగస్వామి యొక్క సూచనలు, సలహాలు తీసుకుని చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది చేతికంతా కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ప్రయాణం చేసేటటువంటి వారికి ప్రయాణపరమైన సమస్యలు కూడా కలుగుతూ ఉన్నాయి. మీరు అనుకోవచ్చు, ఏమండి మీనరాశికి మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం నెగిటివే చెప్తున్నారు, అసలు ఏంటి మాకు మీనరాశి వారికి అంటే? అమ్మ, ఈ ప్రేక్షక మహాశయులకు చిన్న విజ్ఞప్తి ఏమిటంటే మీకు అంటే గోచార ఫలితాలు జనరల్గా 90% జరుగుతాయి. కానీ మీకు వ్యక్తిగత జాతకంలో కనుక ఎలాంటి దోషము లేకుండా జరుగుతున్న మహర్దశలు, అంతర్దశలు అనుకూలంగా కనుక ఉంటే ఇప్పుడు చెప్పిన ఫలితాలు మీకు పెద్దగా వర్తించవు. ఈ ఫలితాలు మీకు వర్తిస్తున్నాయి అంటే ఖచ్చితంగా వ్యక్తిగత జాతక విశ్లేషణ కూడా చేయించుకుని దోష నివారణ చేయించుకోవాలి. మరి ఇక్కడ ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుందంటే ఒక ఉద్యోగపరమైనటువంటి ఆనందం మీనరాశి వారు సంపూర్ణంగా పొందబోతున్నారు అని చెప్పాలి. అంటే మిగిలిన అన్ని విషయాల్లో ఇబ్బందులు కలుగుతున్నప్పటికీ ఉద్యోగపరమైన ఆనందాన్ని పొందుతారు. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహపరమైనటువంటి అనుకూలత అయితే కొద్దిగా తక్కువగా ఉంటుంది అని చెప్పాలి. డే వైజ్గా పరిశీలిస్తే 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ రాత్రి 9:21 వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఇది అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలిగించేటటువంటి సమయం. అంటే ముఖ్యమైనటువంటి విషయాలలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి కొత్త కొత్త అవకాశాలు అనేటటువంటి ఎత్తుకుంటూ వస్తాయి. పై అధికారులకు గుర్తింపు కూడా లభిస్తూ ఉంటుంది. కృషికి తగినటువంటి ఫలితాన్ని పొందుతారు. ఏ పని అయితే అనుకుంటారో ఆ పని సాఫీగా ముందుకు వెళ్తూ ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి లాభాలు కూడా పెరుగుతూ ఉంటాయి. కొత్త కొత్త పరిచయాలు చాలా గొప్ప ఆనందాన్ని కూడా కలిగిస్తాయని చెప్పాలి. 3వ తేదీ రాత్రి 9:21 నుంచి
5వ తేదీ రాత్రి 12:43 వరకు ఉండేటటువంటి సమయంలో మానసికమైనటువంటి స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్ పెరిగిపోతూ ఉంటుంది, ఆందోళన పెరిగిపోతూ ఉంటుంది. కొద్దిగా ఆరోగ్యపరమైనటువంటి భంగం కానీ, రుణ సమస్యల యొక్క తీవ్రత కానీ పెరిగే అవకాశం ఉంటుంది. శత్రువులు బయట నుంచి రారండి. అంతర్గత శత్రువుల యొక్క ప్రభావం, మీ ఆలోచనలు, మీ అలవాట్లే మీకు శత్రువులుగా మారతాయి. కాబట్టి ఎవరికైతే బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయో ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ వాటిని సాధ్యమంతరకు వదిలేయటం అనేటటువంటి చాలా మంచిది. ప్రయాణాలు చేసేటప్పుడు ప్రయాణపరమైనటువంటి ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటాయి. 5వ తేదీ నుంచి 7వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో మరలా మీనరాశి వారు ఆత్మవిశ్వాసం తొలికసలాడుతూ ఉంటుంది. చేసేటటువంటి ప్రతి పని కూడా చక్కగా ముందుకు వెళ్తూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆలోచనలు అద్భుతంగా సాగుతాయని చెప్పాలి. కుటుంబపరమైనటువంటి శాంతి కూడా నెలకొంటూ ఉంటుంది. విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, కుటుంబీకులకు కానీ అనేక రకాలైనటువంటి అనుకూలతలు ఇక్కడ రాశి వారికి కలుగుతూ ఉన్నాయి. 7వ తేదీ రాత్రి నుంచి 9వ తేదీ రాత్రి వరకు ఊహించనటువంటి ఆర్థిక లాభాలు కలుగుతూ ఉన్నాయి. కుటుంబపరమైన సంతోషం పెరుగుతూ ఉంటుంది. మాట్లాడేటటువంటి మాటలలో ఆకర్షణ పెరుగుతుంది. అంటే మీరు చెప్పేటటువంటి మాటతో అవతలి వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే ఖచ్చితంగా కన్విన్స్ అయ్యేటటువంటి విధంగా ఉంటుంది. ఇక్కడ 9వ తేదీ రాత్రి నుంచి 10వ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా ధైర్యంతో, సాహసంతో, ఆత్మవిశ్వాసంతో, సంకల్ప బలంతో చేసేటటువంటి పనుల వలన ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే ఇక్కడ మీనరాశి వారికి స్వల్పమైనటువంటి ఆర్థిక సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, కొద్దిగా ఆందోళనతోటి ఈ 10 రోజులు కూడా గడిచిపోతున్నాయి. ఇవి తొలగిపోవాలంటే ఖచ్చితంగా మీనరాశిలో జన్మించినటువంటి వారు విష్ణు సహస్రనామం పారాయణం చేయడం చాలా మంచిది. లేదా బుధవారం రోజున ఆవుకి పచ్చిగడ్డి గనక ఆహారంగా ఇచ్చినట్లయితే, తద్వారా పచ్చిగడ్డి కానీ, కూరగాయలు కానీ ఆహారంగా ఇచ్చినట్లయితే తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఇవి మీనరాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.